మటీరియల్ చెప్తే డబ్బు కదా కలిసి ఉంటుంది. హీట్ అయిన తర్వాత దించుకుని తరువాత కుండలోకి ఎర్రగడ్డకుని పచ్చిమిర్చి తీసుకోవాలి. సాల్ట్ కొంచెం యాడ్ చేసుకోవాలి. తరువాత క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకుని ఉన్న చికెన్ ని కుండలో వేసుకోవాలి. మొత్తం చికెన్ అంతా యాడ్ చేసుకున్న తరువాత దాంట్లోకి కొంచెం మిర్చి పౌడర్, కొంచెం ధనియాలు పొడి, కొంచెం గరం మసాలా వేసుకుని తరువాత కొంచెం కస్తూరి మెత్తు, తరువాత కొంచెం కొత్తిమీర వేసుకుని కొంచెం మిక్సీకి వేసి పెట్టుకున్న కాజు పేస్ట్ మొత్తం యాడ్ చేసుకుని కొంచెం పెరుగు వేసుకోవాలి. దాని తరువాత పెరుగు వేసుకున్న తరువాత దాంట్లోకి ఇంకో క్రీమ్ యాడ్ చేసుకోవాలి. అది ఫ్రెష్ క్రీమ్ దాని కానీ మనం యాడ్ చేసుకోవాలి. కొంచెం అన్ని యాడ్ చేసుకున్న తరువాత ఆని ఐటమ్స్ కొంచెం పక్కన పెట్టేసి ఇప్పుడు ఆ కుండలో వేసుకున్న ఐటమ్స్ అన్నిటినీ మనం ఒక గరిటెతో అని ఐటమ్స్ ని బాగా కలుపుకోవాలి. అని బాగా మిక్స్ చేసుకోవాలి. అని ఐటమ్స్ బాగా కలిసే వరకు మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు వంట చేయడానికి బయటికి వచ్చేశాం ఒక మంచి ప్లేస్ కి. ఇక్కడ మేము ఈ ఓపెన్ ప్లేస్ లో పోయా వెలిగించడానికి మేము పడే తిప్పలు చూడండి ఎలునయో. ఒక పక్కన గాలి ఏమో ఆగట్లేదు. ఇక్కడ మేము వెలిగిస్తే ఆరిపోతూ ఉంది. హమ్మయ్య, చాలా సేపటికి మంట వచ్చింది. ఇప్పుడు ఆ పొయ్యి మీద కుండ పెట్టేసుకుని ఇంకా బాగా మంట వేశాం. ఆ మంట ఆరిపోతుంటే అది మళ్ళీ వెళ్ళగడానికి ఊదుతూ ఉంటే కళ్ళుతో కూడా మండిపోతున్నాయి. మాకు అసలు కళ్ళు ఎలా మండుతున్నాయి అంటే అలా మండుతున్నాయి. తరువాత ఒక 40 నిమిషాలు బాగా మంటపెట్టిన తరువాత ఉడికిందో లేదో చూడడానికి పైన మూత ఓపెన్ చేసి చూస్తే చికెన్ మొత్తం ఉడికిపోయి ఉంది. దానిని గరిటెతో అలా కాలిబెట్టి చూడండి. వేడి వేడిగా పొగలు చూడండి ఎలా వస్తున్నాయో. చూస్తుంటే నే నోరు ఊరిపోతుంది. మసాలా ఫ్లేవర్ కానీ వేరే లెవెల్లో వస్తుంది స్మెల్. కొంచెం స్పైసీగా ఉండడానికి మిర్చి పౌడర్ యాడ్ చేసుకున్నాం. మాకు అయితే చూస్తుంటే నోరూరుతుంది. అసలు ఆగబుది అవట్లేదు. మాకు ఆ స్మెల్కే మాకు తినేయాలి అనిపిస్తుంది. చూస్తుంటే మీకు ఎలా ఉందో తేలేదు కానీ మా వాళ్లకి మాత్రం నోరు ఊరిపోతుంది వాటర్తో. ఇంకా లేట్ చేయకుండా రెడీ అయిపోయిన చికెన్ ని ప్లేట్ ఒకటి తీసుకుని ఆ చికెన్ ని ప్లేట్లో వేసుకుని ఒక పట్టు పట్టడానికి రెడీ అవుతున్నాము. అబ్బా, వేడి వేడి చికెన్ ని ప్లేట్లో వేసుకుని దానితో వేడి వేడి అన్నం తింటూ ఉంటే ఉంది అసలు నెక్స్ట్ లెవెల్. మాటలులో చెప్పలేము కానీ సూపర్ ఉంది అసలు. చేయడానికి కష్టపడిన సరే చేశాక తింటుంటే మాత్రం ఫీల్ వేరేగా ఉంది. మీరు కాని ఇలా ఎప్పుడూ అయినా చేసుంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ ని గట్టిగా కొట్టేయండి.